హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు స్వీట్ పేణీలు తయారు చేయు విధానము చూడండి. నేనైతే తయారు చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మీకు ఇలా పట్టుకుంటే పాకం కారుతూ ఉంది. ఈజీగా పాకం పీల్చుకుంటుందండి. లోపల సాఫ్ట్గా, పైకి క్రిస్పీగా ఉంటుంది. దీనికి కావాల్సింది ఒక గ్లాసు మైదా తీసుకున్నాను. ఆప్షనల్ అండి, మీరు కావాలితే గోధుమ పిండి తీసుకోవచ్చు. దీనికి చిటికెడు సాల్టు జల్లించుకుని తీసుకోవాలండి పిండి. ఇప్పుడు బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇందులో చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరి గట్టిగా ఉండకూడదు. అప్పటికప్పుడు మనం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ పిండికి 3/4 గ్లాసు చక్కెర తీసుకుని అదే క్వాంటిటీలో వాటర్ పోసానండి. ఇప్పుడు పిండి అయితే ఒక బౌల్ మూతేసి పక్కన పెట్టాను. అది నానుతుంది కనుక ఒక 1/2 అవర్. ఇది పాకం ప్రిపేర్ చేద్దాం. 2 యాలక్కాయలు పొడి చేసి వేసానండి. అందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్ వేసాను. పూర్తిగా ఆప్షనల్ అండి, అది కావాలితే మీరు వేసుకోవచ్చు. నేను వీడియో కోసమని ఇలా వేసాను. ఇలా తిక్కిగా ఉంటే సరిపోతుంది. పాకం అయితే ముదురు పాకం, తేగ పాకం అవసరం లేదండి. తిక్కిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పిండి ఇలా సాఫ్ట్గా అయింది. 1/2 అవర్ అయిందండి కలిపెట్టి. సాఫ్ట్గా అయింది కనుక ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేద్దాం. ఒకసారి బాగా కలిపి ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా సమానమైన ముద్దలుగా తీసుకోవాలండి. 6 బౌల్స్ అయితే అయినాయి నాకు. 6 చపాతీలకి ప్రిపేర్ చేశాను నేను. ఇలా పొడిపిండి జల్లుకుంటూ చపాతీ బాగా పల్స్గా రోల్ చేసుకోండి. పల్స్గా రావాలండి చపాతీ అయితే. ఓ చోట మందంగా, ఓ చోట పలసగా ఉండకూడదు. సమానంగా రావాలండి. 6 చపాతీలు ఒకే టైపులో, ఒకే సైజులో రావాలి. ఇలా మనం చేతి మీద వేసుకుంటే అడుగుని ఏళ్ళు కనిపించాలి, అంత పలసగా ఉండాలండి. చూడండి, ఇలా 6 ప్రిపేర్ చేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీ మొత్తం ఇలా అప్లై చేయాలండి. నెయ్యి దానిపై పొడిపిండి జల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద ఒక్కొక్క చపాతీ ఇలా ఈవెన్గా కరెక్ట్గా రావాలండి. ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి. మళ్ళీ దానిపై నెయ్యి రాయాలండి. నెయ్యి రాసి దానిపై మళ్ళీ పొడిపిండి వేసుకోవాలి. ఇలా 6 చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా చేసుకుని పైదాని మీద కూడా నెయ్యి వేసి పిండేసి ఇలా గాలి వెళ్ళకుండా దగ్గరగా పెట్టి మడత పెట్టుకోవాలండి. ఇది గాలి వెళ్తే పొరలు విడిపోతాయి కనుక దగ్గరగా చుట్టాలి, రోల్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా వెళ్ళాక దీనిపై కొద్దిగా నీళ్ళ తడి రాసుకోవాలండి. విడిపోకుండా అతుక్కోవడానికి నీళ్ళ తడి రాసుకోవాలి.
ఇలా చివర్లు బాగోవు కనుక కరెక్ట్గా కట్ చేసేసి తీసేసుకోవాలి. అది ఇలా అయితే ఒక్కొక్క ఇంచు కట్ చేసుకోవాలండి. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. ఇలా గుల్లగా గట్టిగా ఒత్తకూడదండి. కొద్దిగా చేత్తో ఇలా అని పైన అలా గుల్లగా వత్తాలండి. బాగా గట్టిగా వత్తకూడదు. గట్టిగా వత్తితే పొరలు విడవు గనక. ఇలా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి ఇప్పుడు కొద్దిగా పొంగు వస్తుంది అనగా వేసుకోవాలండి. చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి అనగా బాగా బీట్ అవ్వకూడదండి ఆయిల్ అయితే. ఇలా తేలుతూ ఉండగా కొంచెం గరిటతో ఇలా ఒత్తుకుంటే పొరలుగా విడతాయి గనక. పాకం వేడిగా ఉంటే పర్వాలేదండి. వేడి లేకపోతే కొద్దిగా వేడి చేసుకుని వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. చల్లారిపోయాక వేయకూడదు. చల్లారిపోయిందంటే కొద్దిగా వేడి చేసుకోవాలండి. ఓకే, వేడి పేనీలు రెడీ.